హైదరాబాద్ శంషాబాద్లో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఎంతో కాలంగా పిల్లల కోసం పరితపించిపోతున్నారు విజయ్ శ్రావ్య దంపతులు. ఎన్నో ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, కానీ ఏ ఒక్కటి కూడా సత్ఫలితాలనివ్వలేదు. మొక్కని దేవుడు లేడు, ఎక్కని ఆసుపత్రి లేదు. ఒకవైపు వయసు మించిపోతోంది. అతనికి 40 ఏళ్ళు, శ్రావ్యకి 35 ఏళ్ళు. వయసు పెరిగే కొద్దీ ఐవీఎఫ్కి కూడా ఛాన్సెస్ తక్కువ ఉంటాయని చెప్పి వాళ్ళు చివరాఖరికి ఐవీఎఫ్ ద్వారా గర్భం తెచ్చుకుందామని ఫిక్స్ అయి అలాగే చేశారు. అది సత్ఫలితాన్నిచ్చింది. శ్రావ్య గర్భం దాల్చింది. చక్కగా గర్భంలో కవల పిల్లలున్నారు. 8 నెలలుగా ఆమె ఆరోగ్యంగానే ఉంది. ఆసుపత్రికి వెళుతోంది, వస్తుంది. కానీ ఒకరోజు రాత్రి 16వ తారీఖు రాత్రి సడన్గా ఆమెకి కడుపు నొప్పి స్టార్ట్ అయింది. విపరీతమైన కడుపు నొప్పి. ఒకవేళ పెయిన్స్ ఏమైనా స్టార్ట్ అయిపోయాయేమోనని భర్త హుటాహుటిన ఆమెని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళాక చెక్ చేస్తే లోపల ఉన్న శిశువులు చనిపోయారని తెలిసింది. దాంతో వెంటనే ఆ పిల్లల్ని బయటకు తీయాలి కదా, అలాగే తల్లి ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది అని డాక్టర్స్ చెప్పడంతో ఇమ్మీడియట్గా ఇంకొక ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాడు, పెద్ద ఆసుపత్రికి. అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయిన శిశువుల్ని బయటకు తీశారు. ఆమెకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్న టైంలో ఆమె కూడా మృతి చెందింది. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైపోయాడు విజయ్. అప్పటి వరకు ఎన్నో కలలు కన్నారు ఆ దంపతులిద్దరూ. తమకు పిల్లలు పుట్టాక ఏం చేయాలి, ఏం పేర్లు పెట్టాలి, ఏం చదివించుకోవాలి, వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి అని ఒక పెద్ద భవిష్యత్తుని ఊహించుకున్నారు. అలాంటిది తన కళ్ళ ముందే తన ప్రపంచం కుప్పకూలిపోతుంటే ఆ భర్త భరించలేకపోయాడు. వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. భార్య మరణ వార్త తెలిసిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకున్నాడు. చనిపోయాడు. తెల్లారి హాస్పిటల్ నుంచి అతనికి ఫోన్. తన భార్య మృతదేహాన్ని తీసుకుని వెళ్ళాలి, అలాగే కొన్ని సంతకాలు కూడా పెట్టాలి అని చెప్పి భర్తకి ఫోన్ చేస్తే అట్నుంచి రెస్పాన్స్ లేదు. కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్ళి చూస్తే అతడు ఉరి వేసుకుని చనిపోయాడు అప్పటికే. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.